హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనమైతే DIY ఇన్స్టెంట్ డిజిటల్ కెమెరా అయితే తెచ్చాను. ఇది పింక్ కలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ని అయితే చూస్తే ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అనేవి ఇచ్చారు. బాక్స్ ఓపెన్ చేస్తే ఇలాగా అయితే ఉంటుంది. ఇక్కడ ప్లాస్టిక్ తట్టి అందులో వెయిట్ పెట్టి వస్తుంది. ఫస్ట్ ఒక పెన్ డ్రైవ్ ఆ లెవెల్లో నేను పెట్టాను. ఇదొకటి హ్యాంగ్ హ్యాండ్లో వేసుకోవడానికి, ఛార్జింగ్ వైర్, ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆ బుక్ లాంటిది ఇచ్చారు. నెక్స్ట్ స్కెచెస్ ఒకటి ఇచ్చారు. ఇవన్నీ స్కెచెస్. ఇవి 2 సెట్స్ ఇచ్చారు. ఆ సెట్ ఏంటంటే ఆ సెట్ వాడుతుంది. టోటల్ 3 అనే ఉంటాయి. మిషన్లో ఒకటి ఉంది. ఇవ్వండి, ఇదైతే మన ఇన్స్టెంట్ డిజిటల్ కెమెరా. దీనికి ఇది చిన్నకున్న ప్రాసెస్ అనేది ఎంత ఉంటుంది చూపిస్తాను. ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటే ఇలా ఈ బటన్ 10 times ప్రెస్ చేసి ఉంచుంటే 10 minutes స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఫొటోస్ అయినా పడతాయి. మీకు ప్రింట్ కావాలనుకోండి, ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ప్రింట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఒక ఫోటో క్లిక్ చేయండి. ఫోటో చూసారా, వస్తుంది. చూసారా, సౌండ్కి ఈవెన్ వస్తుంది. చూసారా, ఫోటో ఏదైనా బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. బాగానే వస్తుంది. అయినా ఇప్పుడు ఫోటో తీస్తే ఇదైతే బాగుంది. మీరు ఇది సెర్చ్ చేసుకోవడానికి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇప్పుడు నేను తీసిన ఫోటోయే మళ్ళీ కావాలంటే 4th యాప్లోకి వెళ్ళండి. 4th యాప్, అందులో మీకు అనేది సేవ్ అయ్యి అయితే ఉంటుంది. ప్రింట్ పెట్టుకోవద్దు. ఇప్పుడు నేనైతే ఒక వీడియో అయితే తీసాను, పాతది. ఇప్పుడు ఆ వీడియోని మీరు ఎలాగా ఇప్పుడు మీరు అప్లోడ్ చేయాలనేది ఇప్పుడు మన ప్రాసెస్. ఇప్పుడు నేను మీకైతే ప్రాసెస్ అయితే చూపించాలనుకుంటున్నాను. అనుకుంటారు ఇప్పుడు మనకి ప్రాసెస్ చూపించేది అలా కదా. ఇప్పుడు మీరు ల్యాప్టాప్ ఆన్ చేసుకోవాలి. ల్యాప్టాప్ మీకు ఫస్ట్ లాస్ట్ కనిపించదు, ఇలాగనే ఉంటుంది. చూడండి, ఇలాగ ఉంటుంది. ఫస్ట్ మీరు ల్యాప్టాప్ స్టార్ట్ చేసుకుంటే చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకోవాల్సిన పని ఏంటంటే ఛార్జింగ్ వైర్ తెస్తాను. ఇప్పుడు మనం దీనికి ఇలాగా వైర్ తెచ్చాను. ప్రింటర్తో దీనికి ఇలా కనెక్ట్ చేశాను అనుకోండి, కిక్ అని సౌండ్ వస్తుంది. చూడండి, ఇక్కడ పెన్ డ్రైవ్ అని వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే పీసీ ఇప్పుడు ఎంటర్ అయిందని చెప్తుంది. ఇక్కడ మీ ల్యాప్టాప్కి దిస్ పీసీ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి.
దిస్ పీసీ 2 టైమ్స్ ఒకసారి నొక్కారనుకోండి, ఇలాగైతే మీకైతే ఓపెన్ అవుతుంది. మనం ఛార్జింగ్ పెట్టామనుకోండి, ఇది మన మెమరీ కార్డు. మన మెమరీ కార్డు క్రియేట్ చేసుకున్నాం. ఈమెయిల్ లాగా ఉంటుంది. ఈమెయిల్ క్రియేటింగ్ లాగా 2 టైమ్స్ క్లిక్ చేస్తే మీకు వీడియోస్ దగ్గర మన వీడియో అయితే ఉంటుంది, ఫొటోస్ అని ఉంటుంది. ఇప్పుడు దీన్ని సేవ్ ఎలా చేయాలనేది కూడా చెప్తాను. మన బ్యాంక్లో అనేది సేవ్ అయితే అయిపోతుంది. అది మన అకౌంట్కి అనేది క్రియేట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ రైట్ క్లిక్ 1 టైం చూడండి, ఇది ఓపెన్ అయిందా? ఇక్కడ నొక్కారనుకోండి, సేవ్ అయితే అయిపోతుంది. ఇది సేవ్ అయిపోయి, ఇప్పుడు ఇది సేవ్ అయింది కదా, బయటికి వెళ్ళండి. ఒకసారి బయటికి వెళ్ళి ఇప్పుడు మీ పేరుతో మీరు క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఇందులో సేవ్ అవుతుంది. న్యూ వీడియోస్ ఇవ్వండి. చూడండి, ఆమోస్ డిజిటల్ ప్రింటర్ ఎక్కడుంది? ఆమోస్ డిజిటల్ ఎక్కడుంది గైస్? ఆమోస్ ఆమోస్ డిజిటల్ కెమెరా కొడదాం. సేవ్ చేసాం కదా మనం. చూడండి, ఇక్కడికి వచ్చింది. చూడండి, మనం తీసిన వీడియో అనేది. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకోసం తెచ్చాను. ఓకే, బాయ్. చూసారా, ఈ వీడియో అనేది ఇక్కడ సేవ్ అయితే అయిపోతుంది. ఇలాగ అవ్వదు. యాక్చువల్గా ఆమోస్ డిజిటల్ కెమెరా అనేది నేనైతే సేవ్ చేసుకున్న ఐడి, అది నా ఐడి. ఆమోస్ డిజిటల్ కెమెరా అనేది ఎక్కడుందో అసలు ఫస్ట్ పీసీఎస్కి వెళ్దాం. పీసీకి వెళ్తే ఇక్కడే నాది ఆమోస్ పీసీఎస్ ఉంది. ఇగోండి, ఇది ఆమోస్ డిజిటల్ కెమెరా. దీని మీద 2 ప్రెసెస్ చేస్తే ఇప్పుడు నేను తీసిన వీడియో ఇక్కడ సేవ్ అయితే అయిపోయింది. చూసారా, ఇప్పుడు నేను ఒకటే వీడియో తీసాను కదా, ఆ వీడియో అనేది ఇక్కడ సేవ్ అయితే చేసేసుకున్నాను. చూడండి, ఇక్కడ సేవ్ అయింది. ఆమోస్ డిజిటల్ కెమెరా అని మీరు ఒక ఐడి చేసుకోవాలి. ఇప్పుడు వీడియోస్లో ఉంటుంది మీ వీడియో. చూడండి, ఇది మీరు సేవ్ చేసేయాలి. ఇప్పుడు ఇందులో ఉన్న ఫోటో చూడండి వచ్చింది. దీనికి నొక్కి దీన్ని పెట్టి చూసారా, సేవ్ అయితే అయింది. సెకండ్ ఫోల్డ్ క్లిక్ చేస్తే ఈరోజైతే నేను మీకోసం తెచ్చాను. ఓకే, బాయ్. ఇది ఒక ఎగ్జాంపుల్ వీడియో అయితే నేనైతే తీసాను. ఎగ్జాంపుల్ వీడియో ఈరోజైతే నేను మీకోసం తెచ్చాను. ఓకే, బాయ్. ఈ ఎగ్జాంపుల్ వీడియో అనేది ఇప్పుడు మన పీసీలోకి వెళ్తే ఇది మన ఐడి కదా, ఇది మన మెమరీ కార్డ్ కదా. ఇందులోకి వెళ్ళి ఆమోస్ పిఐసిఎస్ నొక్కి 2 టైమ్స్ నొక్కితే ఆమోస్ డిజిటల్ కెమెరా అని వస్తుంది. దీని మీద నొక్కితే మీది సేవ్ అయి ఉంది అక్కడ చూడండి. ఓకేనా, ఇంతే ప్రాసెస్ అనేది. ఇప్పుడు మీరు డిలీట్ చేయాలనుకుంటే దీని మీద ఈ కర్సర్ పెట్టి మీరు ఏదైతే వీడియో అయితే తీసారో
డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్. ఇప్పుడు మీరు ఇది ఒకటి నేర్చుకోండి. ఇదేదో ఆర్ట్ అంటారు కదా, దాన్ని ఏటో క్లోజ్ టాప్ అంటారు కదా. క్లోజ్ టాప్ పెడదాం. క్లోజ్ టాప్ ఎలాగంటే క్లోజ్ టాప్ ఇలా నొక్కి, క్లోజ్ టాప్ అంటే ఏదో ఉంటుందండి. క్లోజ్ టాప్ అంటే విండో డి కొట్టండి. చూడండి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీకు కావాలంటే బయటికి వచ్చేసి పీసీ, దిస్ పీసీ చూడండి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మన వీడియో ఇందులో అయితే ఉంది. ఇప్పుడు ఈ వీడియోని మనం డిలీట్ ఎలా చేయాలంటే, ఇప్పుడు రైట్ ట్యాప్ చేసి డిలీట్ ఉంది, డిలీట్ చేసేయండి. ఎస్ నొక్కేసేయండి. డిలీట్ అయితే అయిపోతుంది. డిలీట్ మీకు కావాలంటే చేసుకోండి, నాకు ఉంచుకుంటానంటే ఉంచుకోండి. రైట్ ట్యాప్ చేయలేదు అనుకోండి, వీడియో ఓపెన్ అనేది అయిపోతుంది. చూడండి, డిలీట్ ఎస్ నొక్కండి. చూసారా? ఇప్పుడు మన పీసీఎస్ ఉంటుంది కదా, ఈ పీసీలో ఉండదు, ఈ పీసీలో ఉంటుంది. ఆమోస్ పిఐ ఇందులో అనేది ఉంటుంది. ఇప్పుడు ఆమోస్ డిజిటల్ కెమెరా ఇందులో ఉంటుంది. చూడండి, రైట్ ట్యాప్ చేసి, మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఇది ప్రాసెస్ ఆఫ్ ది డిజిటల్ కెమెరా. ఇప్పుడు మనం ఇక్కడ డిలీట్ చేసాం కదా, ఇక్కడ డిలీట్ అవుతుందా చూడండి, ఇక్కడ డిలీట్ అవుతుందో లేదు చూద్దాం. ఇది ఇక్కడ డిలీట్ అవుతుందా లేదో చూద్దాం. చూడండి, నేను దిగిన ఫొటోస్. ఇప్పుడు అక్కడ డిలీట్ చేసిన వీడియో ఇందులో అనేది ఉండదు. ఇప్పుడు మీరు డిలీట్ ఎలా చేయాలని అడుగుతారు. చూడండి, ఈ బటన్ని ట్యాప్ చేసి ఉంచుతారు. బాయ్. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ది ఇన్స్టంట్ డిజిటల్ కెమెరా. డిఏవై ఇన్స్టంట్ డిజిటల్ కెమెరా. ఇది ప్రాసెస్ ఆఫ్ ది కెమెరా. అర్థమైందా? ఇది ప్రాసెస్ ఆఫ్ ది కెమెరా. ఇది పార్ట్ 2లో నేను మీకోసం ఈ కెమెరా ఎలా తీస్తుంది వీడియో అనేది కూడా మీకైతే పెడతాను. ఇప్పుడు మీకు ప్రాసెస్ అయితే అర్థమైంది కదా? ప్రాసెస్ అర్థమైందా? ఫస్ట్ లాస్ట్ నేను మీకు క్లియర్గా చెప్పాను. వీడియో ఎలా తీసానో మీకు ఫస్ట్ లాస్ట్ అంతా సరిగ్గా చెప్పాను. మీకు అర్థమైందో లేదో మరి నాకైతే తెలీదు. అర్థమైందంటే ఎస్ అని కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మన వీడియో ఎండ్ అయితే చేసేపోతున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. బాయ్.